నమస్తే వెల్కమ్ టు దృశ్యం టీవీ9 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, చార్ధాముల్లోనూ ముఖ్యమైనది. శివుడి పుణ్యక్షేత్రమైన ఆ ఆలయం గురించి తెలియని వారుండరు. గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న ఆ ఆలయాన్ని పరమ పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. అయితే కేదార్నాథ్ ఆలయం వెనుకున్న అసలు చరిత్ర ఏంటో తెలుసా? దాని పుట్టుకకు మరో ప్రాంతం ప్రధాన కారణమని ఎంతమందికి తెలుసు? పరమేశ్వరుని సన్నిధానంగా వెలగాల్సిన ఆ అదృశ్య స్థానంలో పారలౌకిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. హిమగిరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశానికి రక్షణ నిలయాలుగా మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక చరిత్రకు అవి సాక్ష్యాలు. అంతేకాదు, సాక్షాత్తు శివుడు తపస్సు చేసి కొలువై ఉన్న క్షేత్రాలు. అలాంటి వాటిలో కేదార్ కంఠ్ గురించి ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్న కేదార్నాథ్ ఆలయం అక్కడ లేకుంటే కేదార్ కంఠ్లోనే ఉండేదన్న శివసత్యాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. హిమాలయాల్లో ఉన్న పౌరాణిక పర్వతం అది. కథ చిన్నదే అయినా మహాశివుడి అద్భుత విషయం దాగుంది. ఆ శంకరుడి అద్భుత రూపాన్ని తనలో నిలుపుకొని దాగుంది. మహాభారతం శివపురాణంలోనూ రాశారు. కేదార్ ధామ్ ప్రస్తుతమున్న చోట కాకుండా ఉంటే మాత్రం ఇప్పుడు మేము చెప్పబోయే ప్రాంతంలోనే ఉండేది. అదే కేదార్ ఖండ్, కేదార్ ఖండ్. సంస్కృతంలో కేదార్ అంటే శివుడు, కంఠ్ అంటే గొంతు అని అర్థం. అక్కడి శివుడి కంఠం వరకు కేదార్ ధామ్ రూపుదిద్దుకుందని చెబుతుంటారు. वो जगह जो भोलेनाथ के दिल में बसती है, वो जगह जहां पहले केदारनाथ को बसना था। नमस्कार, जय हिंद। मैं हूं अक्षय विनोद शुक्ल आपके साथ, और आज का जो दृश्यम हम आपके लिए लेकर आने वाले हैं वो इन पहाड़ों में तकरीबन 12,000 फीट की ऊंचाई पर बसा हुआ है। जी हाँ, केदार कंठ, जिसे केदार कांठा भी कहते हैं, यानी वो जगह जहां भगवान शंकर ने तप किया। और यकीन मानिए, कहा तो ये भी जाता है कि आज जब आप उस जगह के लिए चढ़ाई की शुरुआत करेंगे तो आपको पग पग पर शंकर के निशान मिलेंगे। उनके तप से जुड़ी तमाम जो चीजें हैं, जो साक्ष्य हैं, वो भी जीवंत मिलेंगे। కొన్ని పేపర్లను రీసెర్చ్ చేశాక, మరికొన్ని పౌరాణిక కథలను విన్నాక, టీవీలో మొదటిసారిగా వెలికి తీసుకువచ్చే యత్నంలో మొదటి కేదార్నాథ్ కథను దృశ్యంలో పరిచయం చేయబోతున్నాం. గమ్యం కేదార్ కంఠ్ దగ్గరకు. శివుడి కథతో ముడిపడి ఉన్న ప్రాంతాన్ని వెతికేందుకు దానికి ఆ గ్రామం నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రజలందరూ శివగ్రామంగా దాన్ని పిలుస్తుంటారు. అదే ఉత్తర కాశీలో ఉన్న సాకరి. అలా ఎందుకంటారని అనుకుంటూ ఉండగా గ్రామంలో అడుగుపెట్టగానే దానికి సమాధానం దొరికింది. కేదార్ ఘంట శిఖరం ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు. చిన్నగా పారే నీటి ధారనే ఈ గ్రామానికి జీవధార. ఇక్కడ పండే వనస్పతి పంట జీవనోపాధికి ముఖ్యమైంది. ఇక్కడ ప్రతిదీ శివుడికే చెందుతుందని అంటారు. కేదార్నాథ్ కేదార్ కంఠకు మధ్య కేవలం 100 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.
శివుడి కథ ప్రకారం మహాశివుడు కేదార్నాథ్కు వెళ్లే ముందు కేదార్ కంఠ్కు వచ్చాడని అంటారు. అక్కడే తపస్సు చేశారని చెబుతారు. అయితే ఆ సమయంలో తపస్సుకు భంగం వాటిల్లింది. తర్వాత మహాదేవ్ కేదార్నాథ్ వైపుకు వెళ్లిపోయారు. ఈ కథను గ్రామంలో ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. जो केदार कांठा है उसकी मान्यता ये है कि शिव शंकर भोलेनाथ जो है केदारनाथ जाने से पहले केदार कांठा में उन्होंने मेडिटेशन शुरू किया था। जब वो मेडिटेट कर रहे थे वहाँ पे तो सामने गांव पड़ता है, श्रृंग ऋषि का गांव कहते हैं उसको, जिसका नाम है श्रृगा। तो श्रृगा से गाय के रंभाने की आवाज़ आया। जब गाय की आवाज आई तो उन्होंने कहा यहाँ तो बस्ती है, मुझे तो एकांत चाहिए, लोग आते रहेंगे, यहाँ पर डिस्टर्ब हो जाएगा। तो उसको यहाँ बसना था और यहाँ से जो है वो केदारनाथ चले गए। वहाँ उनको एकांत मिला होगा तो वहाँ उन्होंने उसकी स्थापना की। నివాసం ఎక్కడైనా సరే ఇప్పటికీ మహాశివుడు కేదార్ కంఠులో బస చేస్తాడని నమ్ముతుంటారు. ప్రతిరోజు మణి రూపంలో శివుడు ఉదయిస్తాడంటారు. ఎక్కడైతే నిత్యం కేదార్కంఠ పర్వతంపై సూర్యోదయం అవుతుందో అక్కడ మణిమాదిరిగా మెరుస్తూ ఉంటుంది. హిమాచల్లోని మనీష్ ధామ్లో కనిపించినట్టుగా ఇక్కడ కూడా ప్రయాణం సాగించడానికి ముందుకు కదిలాం. కేదార్కంఠ ప్రాంతానికి చేరుకునేందుకు మాకు 2 రోజుల సమయం పడుతుంది. ఈ దారిలో పర్వతారోహకులు తప్ప ఎవ్వరూ వెళ్లరు. అందుకే కావచ్చు శివుడి కథ దేశం ముందుకు రాలేకపోయింది. మాకు చెప్పారు ఈ దారిలో మహాదేవుడి రూపం ప్రతి చోటా కనిపిస్తుందని. అడవిలో ఓ చోట నీలకంఠుడి నీలిరంగు కంఠం తరహా నీలి సరస్సు ఉంటుంది. ఆ సరస్సులోకి వచ్చే నీటి ధార మహాశివుడి జటాజూటం నుండి పారినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కేదారనాథ మందిరానికి చెందిన అవశేషాలు కనిపిస్తాయంటారు. పూర్తిగా రెడీ అయ్యాక మేము సాకరి నుంచి కేదార్కంఠకు బయలుదేరాం. కేదార్నాథ్ కంటే ముందు కేదార్ ధామ్కు మారాల్సిన ప్రాంతానికి దృశ్యం అన్వేషణ కోసం ముందుకు కదిలాం. మనస్సులో ఇదే భావన కలిగింది. మేము దృశ్యం అన్వేషణలో ఆ ప్రాంతాన్ని చూపగలిగితే ఇప్పటి వరకు ఉన్న శివుడి కథల్లో ఇదొకటి అద్భుతమైందిగా నిలుస్తుందని. రెండు రోజులు ప్రయాణించాల్సిన దారి కచ్చా రహదారి, కానీ మా ఉద్దేశం రాయి కంటే బలమైంది. కూలిపోయిన బ్రిడ్జి చెబుతోంది సురక్షితమైన రహదారి చాలా తక్కువగా ఉంటుందని, కానీ మాకు ప్రతి దారిలో ప్రయాణించడం తెలుసు. కేదార్కంఠ్ పర్వతంపై ఇంతకు ఏం లభిస్తుంది? ఏమైనా ఆలయం ఉంటుందా? లేదంటే ఏవైనా అవశేషాలుంటాయా? కనీసం గుర్తులైనా కనిపిస్తాయా? మనస్సులో ఇలాంటి ఆలోచనలతో ముందుకు సాగాం. ప్రస్తుతమున్న కేదారనాథ ఆలయానికి కేదార్కంఠ్కు మధ్య ఏదో ఒక కథనం ముడిపడి ఉంటుందనిపిస్తోంది. భగవాన్ శివుడు 2 చోట్ల తపస్సు చేశాడు. ఈ 2 చోట్ల మహాదేవుడు గోవంశ అవతారంలోనే ఉన్నాడంటారు. కానీ ఒక్కటే తేడా, కేదార్కంఠ్లో గోవు అరుపు మూలంగా తపస్సుకు భంగం వాటిల్లింది. దాంతో శివుడు కేదారనాథ్కు వెళ్ళిపోయాడు. అక్కడే ఆలయం నిర్మితమైందని అంటారు.
ఎవరైతే కేదార్ కంఠను నమ్ముతారో వారికి ఈ కథపై పూర్తి భరోసా ఉంటుంది. పౌరాణిక విశ్వాసాలను నమ్మేవారే దీన్ని సాక్షిగా భావిస్తుంటారు. మా ప్రయాణం ఎక్కడికి చేరుకుందంటే శివుడి కథకు మొదటి సాక్ష్యంగా చెప్పే ప్రాంతానికి. దట్టమైన అడవి. దూరం నుంచి చూస్తే శివుడి కంఠం మాదిరిగా నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది. हमें स्थानीय लोगों ने बताया था कि आप ऊपर की ओर जब चढ़ेंगे तब आप नीचे नजर डालते हैं तो जंगल आपको पूरी तरीके से नीला नजर आता है। उनका तो ये मानना है कि ये सब होता है भगवान शंकर के प्रभाव की वजह से, क्योंकि शिव केदार कांठा से केदारनाथ की ओर गए थे, उन्हें नीलकंठ भी कहा जाता है। ये कनेक्शन उन लोगों की तरफ से हमें बताया गया। अब देखिए इसे कोइंसिडेंस कहेंगे या कुछ और, मैं जहाँ खड़ा हूँ यहाँ पूरी जो घाटी, आप इसे हर की दून की घाटी कह सकते हैं, ये घाटी ब्लू पाइन से पटी पड़ी है। आप इसे ब्लू पाइन की घाटी भी कह सकते हैं। और यहाँ आसमान ऊपर पूरी तरीके से नीला, ब्लू पाइन की घाटी नीचे आपको नजर आ रही है। यही वजह है कि जहाँ आपको सिर्फ हरे जंगल नजर आते हैं, वहीं दूसरी ओर जब आप यहाँ खड़े होकर नजर डालेंगे तो आपको इन जंगलों के बीच कहीं ना कहीं वो नीलापन नजर आता है। शायद यही वजह है कि इसे लोग नीलकंठ से भी जोड़ते हैं। और ये दृश्य देखने के बाद आप भी पूरी तरीके से इसे नकार नहीं पाएंगे। దూరం నుంచి చూస్తే నిజంగానే ఈ అడవి నీలి రంగులా ఉంటుంది. కళాకారుడు కుదురుగా బొమ్మ గీసినట్టుగా కనిపిస్తుంది. వనస్పతి విజ్ఞానంలో దీని పరిభాష మరొకటి ఉండొచ్చు. కానీ కేదార్ కంఠకు ముడిపడి ఉన్న కథ మాత్రం ఇది ఆ నీలికంఠుడి మాయనే అని చెబుతోంది. ఈ అద్భుతమైన ప్రాంతాన్ని వదిలి ముందుకు సాగాలనిపించలేదు. కానీ గమ్యస్థానమైన ఆ శిఖరానికి చేరుకునేందుకు అడుగు ముందుకు వేయక తప్పలేదు. ఈ దారి గుండా ప్రయాణిస్తుంటే ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఇక్కడే కేదార్ ధామ్ ఉంటే మాత్రం ఆ నజర్ వేరేలా ఉంటుందనిపించింది. ఆలోచిస్తూ ముందుకు సాగిన మేము కేదార్ కంఠకు ముడిపడిన రెండవ ఘట్టానికి చేరుకున్నాం. ఇది అదే సరస్సు. పురాణ కథల్లో రాసి ఉంది. ఆ కథానుసారంగా చూస్తే ఈ సరస్సు శివుడి జటాజుట నుంచి జాలువారిన నీటి ఆధారంగా ఏర్పడిన కుండుగా చెబుతుంటారు. మొదట దీన్ని జటాక తలాబ్ అనేవారు. మారిన కాలంతో పేరు కూడా మారిపోయింది. ప్రస్తుతం దీన్ని జుడాకా తలాబ్ అని పిలుస్తున్నారు. సరస్సులో ఉన్న నీళ్లు గడ్డకట్టుకుపోయాయి. నీళ్లు మంచు, రాళ్లలా మంచు గట్టిగా మారింది. నీటి రంగును చూసి ఆశ్చర్యపోయాం. తేట కలిగిన నీళ్లు కిందికొచ్చాక జుట్టు రంగులోకి మారిపోతుంది. देखिए ये पानी जो है किस तरीके से निकल रहा है, यानी ये सतह अभी पूरी तरीके से जमी नहीं है, यानी आप इस पर चल रहे हैं तो ये खतरनाक आपके लिए भी हो सकता है कि ये कभी भी टूट सकता है और आप इसके भीतर जा सकते हैं। आप अंदाज़ा लगा सकते हैं जिस जगह पर बर्फ़ जमी हो वहाँ पर पानी कितना ठंडा होगा। ये देख रहे हैं आप, वाकई इसे देखकर ही आपको सिहरन शरीर में पैदा हो जाएगी। కేదార్ కంఠపై ఇప్పటి వరకు ఏదైతే వింటూ వచ్చామో అందులో ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయి. దాంతో ముందు కనిపించబోయే దృశ్యంపై మరింత ఉత్సుకత ఏర్పడింది. ఇంతకు కేదార్నాథ్ యొక్క కేదార్ కంఠ్ ఎలా ఉంటుందో అని. అక్కడ కనిపించే సూర్యోదయం నిజంగా మణిలా మెరుస్తుందా? దానికంటే ముందు ఇవాళ సూర్యాస్తమయం కావాలి.
రాత్రి అయిన కారణంగా గమ్యస్థానానికి 4 కిలోమీటర్ల ముందే టెంట్ వేసుకోవాల్సి వచ్చింది. చలిమంటతో శరీరానికి కాస్త విశ్రాంతి దొరికింది. కానీ మనస్సులో మాత్రం కొన్ని అనుమానాలు సవాళ్లు విసురుతున్నట్టుగా అనిపించాయి. కేదార్నాథ్ ఆలయం 1200 సంవత్సరాల కంటే పురాతనమైంది. కేదార్ కంఠ్ కథ అంతకంటే పురాతనమైంది. అలా అయితే కేదార్నాథ్ ఆలయానికి చెందిన అవశేషాలు ఏమైనా ఇక్కడ లభిస్తాయేమో అనిపించింది. అంతకు ముందు కేదార్ కంఠ్లో సూర్యోదయాన్ని చూడాలన్న ఆశ అంతకంతకు పెరుగుతూ పోయింది. దాన్ని అందరూ శివ ఉదయం అని అంటుంటారు. वो जगह हमारे बेहद करीब है जहाँ भगवान शंकर ध्यान लगाए बैठे थे, जहाँ पर उनका मंदिर बनना था, जो केदारनाथ होता अगर वो मंदिर बन जाता, यानी पहला केदार आप यहाँ पर देखते, वो भी हमारे बेहद करीब है। लेकिन एक कहानी है वो सूर्योदय से जुड़ी हुई है। माना यह जाता है कि इस पहाड़ पर एक ऐसी जगह है जहाँ सूर्योदय नहीं होता है, वहाँ शिव उदय होता है। ऐसा क्यों कहा जाता है ये आपको सुबह ही बताएंगे। తెల్లవారక ముందే కేదార్ కంఠ్ ఘాట్కు దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకునేందుకు తక్కువ సమయమే దొరికింది. రేపటి ఉదయం కోసం మేము నిద్రలోకి జారుకున్నాం. శివుడి లీలలు అన్నీ ఇన్ని కావు. శివుడి సిగలో కనిపించే నెలవంక సృష్టికి మూలమని ఎలా అంటామో, కేదార్ కంఠలో కనిపించే వెలుగు కిరణం శివుడి మణిరూపమని నమ్ముతూ ఉంటారు. శివుడి తపస్సు చేసుకున్న చోట చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. తన దగ్గరకు చేరుకునే ప్రతి మార్గం నీలి రంగుతో నిండి ఉంటుంది. ఉత్కృష్ట శిఖరాలకు తీసుకువెళ్లగల మహోన్నతమైన విజ్ఞాన ఖనిలా ఉండే శివపురాణం ఎంత నిజమైందో చూపిస్తుంది. మొత్తంగా కేదార్ కంఠ్ కూడా పవిత్ర స్థలమే అని చాటి చెప్పే యత్నం చేస్తుంది. అర్ధరాత్రి 2:30 తర్వాత మా టెంటులో అలారంతో పాటు సందడి మొదలైంది. గమ్యస్థానం ఎంతో దూరంలో లేదు. ఇప్పటి వరకు ఎన్ని అనుమానాలు మెదులుతూ వచ్చాయో అవన్నీ తీరే సమయం దగ్గర పడింది. కేదార్ కంఠ్ ఇప్పుడు కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. కాసేపట్లో మేము కేదార్ కంఠ్ మొదటి అవశేషాల దగ్గరకు చేరుకుంటాం. కొన్ని నిమిషాల్లోనే మేము కేదార్ కంఠ్ ఘాట్ మీదకు చేరుకున్నాం. ఇక్కడ నుంచే అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఆ కారణంగా మేము పడ్డ శ్రమనంతా మర్చిపోయాం. ఈ ఘాట్ మీద వేల శిఖరాలున్నాయి. ఇందులో ఉన్న ఒక శిఖరమే మమ్మల్ని 12,000 అడుగుల ఎత్తుకు తీసుకువచ్చింది. కానీ ఈ కొండపై సూర్యోదయం చూడకుండా ఎలా ముందుకు పోగలం? మంచు కురిసే పర్వత ప్రాంతంలో ఉండటం అంటే అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ సూర్యోదయాన్ని శివ సూర్యోదయంగా పిలుస్తుంటారో దాన్ని మొదటిసారి కెమెరాలో బంధించేందుకు మేము ఉండక తప్పలేదు. ఆకాశం అందాలను చూస్తే సూర్యుడు వస్తున్నాడన్న సంకేతాలను ఇచ్చింది. అప్పుడే దూరంలో ఉన్న ఓ శిఖరం వెనుక నుంచి కాంతి ఉదయిస్తూ కనబడింది. నెమ్మదిగా సూర్యకిరణాలు ఆకాశాన్ని తాకుతూ వచ్చాయి. చూస్తే అనిపిస్తుంది ఇది అద్భుత దృశ్యమని. देखिए नीचे बर्फ से ढके पहाड़ हैं और उसके बीच से मणि की तरह चमकता हुआ ये सूर्य का गोला हमें नजर आया। शायद यही वजह है कि लोग कहते हैं यहाँ सूर्योदय नहीं, यहाँ शंकर का उदय होता है, शिव का उदय होता है। क्योंकि जो मणि शिव ने धारण की थी वो जब निकलती होगी तो कुछ इसी तरीके से चमकती हुई नजर आती होगी। ये लोगों की आस्था है, ये लोगों का विश्वास है, भरोसा है। यही वजह है कि जब यहाँ हवा
इतनी तेज है जो आपको महसूस होती है -17 से 18 डिग्री सेल्सियस तक। उसमें भी लोग यहाँ खड़े होते हैं और इस दृश्य को देखने के लिए, इस दृश्यम को देखने के लिए लगातार वो बेसब्री से इंतजार कर रहे होते हैं। సూర్యుడి కిరణాలతో కేదారకంఠ శిఖరాలు నీలికాంతితో మెరిసిపోతూ కనిపించాయి. ఈ వెలుగు కిరణాలనే పురాణాల్లో సూర్యుడి మొదటి కిరణాలతో పాటు యుగాల నుంచి శివుడు కేదారకంఠ శిఖరాలపై ఉదయిస్తూ ఉంటాడని నమ్ముతుంటారు. ఈ సూర్యోదయాన్ని చూసేందుకు చాలా మంది పర్వతారోహకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఈ శివుడి కథ కోట్లాది మంది శివభక్తులకు ఇప్పటి వరకు చేరలేదు. కాసేపు మేము ఈ శివుడి సూర్యోదయాన్ని చూశాక మేము ప్రధాన గమ్యస్థానం వైపు పయనమయ్యాం. వేగవంతమైన గాలి వెనక్కి నెట్టేస్తోంది. భీకరమైన చలి మా అడుగులను ఆపేలా చేస్తోంది. మహాదేవుడున్న ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చేందుకు మేము ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాం. పౌరాణిక కథలను నిజమని నమ్మేవారు యుగాల క్రితం మహాదేవుడు గోవంశ అవతారంలో ఈ శిఖరాలపైనే సంచరించినట్టుగా భావిస్తుంటారు. శివుడి కథ కూడా ఇదే చెబుతోంది. శివుడికి ఇష్టమైన ప్లేస్ ఈ శిఖరాలే అని. కొద్దిసేపయ్యాక ఆ పౌరాణిక కథకు సంబంధించిన దృశ్యం మా కళ్ల ముందు సాక్షాత్కరించింది. కథానుసారం ఇదే ఆ ప్రాంతం, శివుడు తపస్సు చేసిన ప్లేస్. ఇదే ఆ ప్రాంతం కేదారనాథ మందిరం నిర్మాణంలో మధ్యలో ఆగిపోయింది. శిఖరంపై అనేక రాళ్లున్నాయి, వాటిపై కొన్ని స్తంభాలున్నాయి. ఇవే కావచ్చు కేదారనాథ ఆలయం మొదట ఇక్కడే ఉండాల్సిందని నమ్మడానికి సాక్ష్యంగా ఉన్న అవశేషాల ఆధారం. केदारकंठ यानी वो जगह जहां केदारनाथ होना थे, वो जगह जहां भगवान शंकर ध्यान में बैठे थे। दरअसल यही वो जगह है जहां भगवान शंकर ध्यान में बैठे थे, ऐसी मान्यता लोगों की है। और यहाँ जब भगवान शंकर ध्यान लगाए हुए थे तब यहाँ जो गांव है जिसे आप शिरगा कहते हैं, वहां से एक गाय के रंभाने की आवाज आई, जिसकी वजह से उनका ध्यान टूट गया। और उसी दरमियान उन्होंने ये बात महसूस की कि यहाँ आसपास बसाहट है जहाँ लोग रहते हैं, और यही वजह है कि उनके ध्यान में बार बार खलल पड़ सकता है। और उन्होंने फैसला किया कि वो यहाँ से अब केदारनाथ के लिए चले जाएंगे। గ్రామస్తులు, దేశానికి చెందిన కొందరు ట్రెక్కర్లు ఇక్కడికి వస్తూ పోతుంటారు. వాళ్లే ఇక్కడి స్తంభాలపై కొన్ని జెండాలను పెట్టారు. మేము శిఖరంపై అత్యంత ఎత్తులో ఉన్నాం. ఇక్కడ నుంచి హిమాలయాల శిఖరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి ఆకారం ఎక్కడో ఓ చోట శివుడి రూపంతో ముడిపడి ఉన్నాయి. ये किस ऊंचाई पर है इसे आप ऐसे समझ सकते हैं कि मैं जहाँ खड़ा हूँ मेरे पीछे किन्नौर कैलाश रेंज है, और साथ ही साथ आप इस पर जब नजर डालते हैं तो स्वर्गा रोहिणी जो इस रीजन की सबसे ऊंची पीक बताई जाती है वो यहाँ पर नजर आती है। यानी कुल मिलाकर यहाँ से आपको सारी रेंजेस आसानी से आसपास की नजर आती हैं। और यही वजह है कि यहाँ पर लगातार आपको दो चार होना पड़ता है इस ब्रीज से, जो बर्फीली हवा है। इसके थपड़े लगातार आपको परेशान करते हैं, लेकिन हाँ जो दृश्यम है और जो सुकून इस बात का है कि ये वही जगह है जहाँ भगवान शिव ने खुद तप किया था, खुद तपस्या की थी। तब ये सारी परेशानियाँ आपके लिए वो छोटी नजर आती हैं। इस नज़ारे को, इस दृश्यम को हर कोई यही कोशिश करता है कि जी भर के देख ले। हम भी वही कोशिश कर रहे हैं।
ప్రస్తుతమున్న కేదారనాథ్ ఆలయం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికొచ్చాక ఓ సందేహం మనస్సులో మెదలడం ఖాయం. ఈ శిఖరంపై ఆలయాన్ని కట్టాలనుకున్న వారు ఎవరు? దీనిపై సరైన సమాధానం ఎవ్వరి దగ్గర దొరకలేదు. కొన్ని కథలు పాండవులతో కలిసుంటాయి, మరికొన్ని కథలు దివ్యాత్మలతో. కేదార్ కంఠ్ కథ నిజంగానే పురాతనమైంది. ఇక్కడి నుంచి కనిపించే దృశ్యం మమ్మల్ని కొన్ని నిమిషాల పాటు మళ్లీ అప్పటి కాలంలోకి తీసుకెళ్తుంది. కైలాస పర్వతం, మణిశిఖరం, అమర్నాథ్ గుహ, మహాశివుడితో ముడిపడిన ప్రతి ప్రాంతం కథ అందరికీ తెలుసు. కానీ శివుడు ఎక్కడైతే తపస్సు చేశాడో, కేదారనాథ్ కంటే ముందు కేదార్ కంఠ్ వెలియాల్సి ఉందో, ఆ కథ, అక్కడి దృశ్యాలు భారతదేశ ప్రజలకు సరికొత్త ఆవిష్కృత ప్రదేశమే అవుతుంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. మీరు చూసిన ప్రతి దృశ్యం వెనుక TV9 టీం శ్రమ ఉంది. ప్రచారాల వెనుక వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.